హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ మటర్తో మీకు తయారు చేసే విధానం చేసి చూపిస్తానండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్గా మనం కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేద్దాం. ఇది ట్రై ప్లే అండి, ఉషాది 2 కిలో వెయిట్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ ఇటువంటి వీటికి. దీని కెపాసిటీ అయితే 3.6 లీటర్స్ అనమాట. ఈ వీడియో నా ఛానల్లో ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. మనం మార్కెట్లో కొనుక్కున్నది అయితే మనకు వెజిటేబుల్స్ తక్కువ వస్తాయని వాడు చాలా ఓల్డ్ నూనె అది వాడతాడు. నేను నెయ్యితో చేస్తున్నాను అన్నమాట. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై చేద్దామండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇందులో నేను ఎటువంటి టేస్టీ సాల్ట్ అంటే చైనా నమ్మకం అంటారు కదా, ఉప్పు, అది ఇట్లా అండి. హెల్త్కి అది చాలా డేంజర్. ఇది కొంచెం వేస్తున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ అండి. సన్నగా నిలువుగా కట్ చేసుకుంటే సన్నగా తీగల్లా వస్తుంది అనమాట. ఇది మనకి బేగా కుక్ అయిపోద్ది, అందుకే క్యాబేజీని సెకండ్లో వేస్తున్నాను. తర్వాత ఇందులో మనం పన్నీరు, తర్వాత మటన్ని యాడ్ చేసుకుందాం. పచ్చి బఠానీ, రైస్ అనేది మనం ముందుగా వార్చి పెట్టుకుందాం అండి. ఇలాగా విడివిడిగా ఉండాలన్నమాట రైస్ అనేది. ఇందులో మనం మసాలా కారం వీడిన ఛానల్ ఉంటుందండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి అండి. నేను ఎవరెస్ట్ వాడాను, అది కొంచెం యాడ్ చేద్దాం. ఉప్పు మీరు టేస్ట్ తగినంత. ఇప్పుడు మనం వాచ్ పెట్టుకున్న రైస్ని మనం ఎంతమందికి కావాలన్న దాని లెక్కనే మనం చేద్దామండి. నేనంటే 1 or 2 పీపుల్స్కి చేస్తున్నాను నేను. ఇది బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మీకు ఉంటే ఆప్షనల్గా సోయా సాస్ వేసుకోవచ్చండి, లేకపోతే సోయా సాస్ అయితే అవసరం లేదు. ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం కొంచెంసేపు ఒక 2 minutes దీన్ని మూత పెట్టి ఉంచుకొని తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ప్లేటింగ్ అనేది చూపిస్తాను. మన ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనకి వెజిటేబుల్స్ అనేవి, మంచి పన్నీర్ అనేది చాలా ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోని. అదే బయట సైడ్ మార్కెట్లో తీసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత మీకు ఇందులో ఇంత వెజిటేబుల్స్ అనేవి వేయరనమాట. చూసారు కదా, పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. దీంతో ఒక లెమను, తర్వాత ఆనియన్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.